అలసిన వారికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 9. ప్రభువా, మాకును ప్రార్థన చేయ నేర్పుము. లూకాసు వార్త 11:1. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. 20వ కీర్తన 4వ. ఇది ఎంతో అద్భుతమైన వాగ్దానం. మన అక్కరలు, సమస్యలు ఏమైనను ఆయన వాటిని తీర్చగలడు మరియు వాటిని పరిష్కరించగలడు. దేవుడు మనం అడిగిన దానికంటే అత్యధికముగా ఇవ్వగలడని మనం నమ్మవలను. అటువంటి విశ్వాసంతో మనం ఆయన యొద్దకు వెళ్ళవలను. చాలా సంవత్సరముల క్రిందట నాకు ఒక టైప్ మిషన్ కావాలని కోరితిని. నేను క్రొత్త దాని కొరకు ప్రార్థించిన ఎడల దేవుడు ఇవ్వడని తలంచి తిని కనుక పాత దాని కొరకు ఇట్లు ప్రార్థించి తిని, ప్రభువా, నాకు ఒక టైప్ మిషన్ కావాలను. నాకు ఒక పాతది ఎక్కడి నుండైనా పంపిస్తారా? నేను పాత దాని కొరకు ఎదురు చూస్తుంది, కానీ దాదాపు ఒక వారం పిమ్మట ఎవరో ఒకరు సరికొత్త టైప్ మిషన్ తీసుకొని నా యొద్దకు వచ్చిరి. ఒక క్రొత్తది పొందుట అసాధ్యమని తలంచి తిని, ఆ రీతిగా మన మనవుల ద్వారా దేవునికి హద్దు పెట్టుదుము. అయితే మన హృదయ వాంఛలను తీర్చుదునని దేవుడు వాగ్దానం చేయుచున్నాడు. నీ ఆలోచన యావత్తు సఫలపరచబడును. అనగా మనం ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రయాసలను వర్ధిల్ల చేయును. మనము ఆయనకు ఇచ్చున్నది మరియు అర్పించున్నది హృదయపూర్వకముగా అర్పించవలను. నీ ప్రార్థన సమయమును ఏమాత్రమును తగ్గించకుము. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజమును ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. 21వ కీర్తన 5వ. ఈ వచనంలో 3 అద్భుతమైన వాగ్దానములు కలవు. మొదటిది, మనము ఆయన రక్షణ యందు ఉత్సహించుచున్నాము. మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోయినప్పటికీ ఆయన మనల్ని రక్షించి గొప్ప సంతోషమును ఇచ్చుచున్నాడు. రెండవది, యెహోవా నామమున మన ధ్వజములను ఎత్తుచున్నాము. ధ్వజము విజయమును గురించి మాట్లాడుచున్నది. మనం జయించిన ప్రతి పాపము మరియు జవాబు ఇవ్వబడిన ప్రతి ప్రార్థన నిమిత్తము మనం ధ్వజమును ఎత్తవలను. మనం చాలినంతగా ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మన ధ్వజములను ఎత్తలేము. మనము ప్రభువునందు, ఆయన విశ్వాస్యత యందు నమ్మకం కలిగి ఉండవలను. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణ యందు విశ్వాసముంచడం ద్వారా అత్యధిక విజయశాలురమగుదుము. మన ప్రతి ఒక్క శోధనను ఆయన విజయం ద్వారానే జయించుదుము. మన ప్రభువు విజయశాలి ఆయన కనుక విశ్వాసము ద్వారా మనము ఆ విజయమును కోరుకొనవలను. ఆయన విజయమును మన విజయముగా అన్వయించుకొనవలను. మూడవదిగా, నీ ప్రార్థనలన్నీ సఫలపరచును. మనం జవాబు పొందిన ప్రార్థనలను లెక్కించుచూ వచ్చిన యెడల దానికి అంతమే ఉండదు. మన ప్రార్థన ఏమైనప్పటికీ మన విశ్వాసము చొప్పున సంపూర్ణముగా దానికి జవాబు పొందుదుము. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలం చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. 6వ. ఆయన సన్నిధిలో మనల్ని పరిశుద్ధముగా ఉంచుకొనవలను. అప్పుడు ఆయన తన పరిశుద్ధ ఆకాశములో నుండి మనకు ఉత్తరం ఇచ్చును. అందుచేతనే మనల్ని పరిశుద్ధముగా ఉంచుకొనుటకు ఆయన ప్రశస్త రక్తం యొక్క సుగుణమును మనము ఎడతెగక కోరుకొనవలను. అప్పుడు మనము ధైర్యముగా, స్వేచ్ఛగా ఆయన సన్నిధిలో ప్రార్థించగలము. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. 7వ. కొందరు తమ ధనముపై, స్నేహితులపై ఆధారపడుదురు. ఇవన్నీ మానవ వనరులు. ఏదైతే మనుషుల ద్వారా పొందుమో అది కేవలం స్వల్పకాలం వరకే. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాం. 8వ. సంఘం యొక్క పట్టుదలతో కూడిన ప్రార్థన ద్వారానే శత్రువు ఓడిపోవును. ప్రైజ్ ద లార్డ్.